ఇక దీంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. సో రేషన్ కార్డ్స్, ఇవాళ రేషన్ కార్డులు అనేవి అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులే ఆధారం. కానీ గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో కొత్తగా రేషన్ కార్డులు అసలు ఇవ్వనే లేదు, చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇచ్చింది. ఇక గత 5 ఏళ్లలో అయితే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అంతకు మునుపు 5 ఏళ్ళు మాత్రం కొన్ని రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు అన్నీ కూడా రేషన్ కార్డులకి లింక్ అయినాయి. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ అక్కడ చూసుకుంటే చాలామందికి రేషన్ కార్డులు లేవు, ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఏం జారీ చేయలేదు. దీంతో చాలామంది నిరుపేదలు ఈ సంక్షేమ పథకాలకి దూరం జరుగుతున్నారనే విమర్శ ఉంది. సో దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంది. దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. సో నిన్న ఇక ఈ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. ఇక హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. రేషన్ హెల్త్ కార్డుల గైడ్ లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచే సన్నవడ్లకి బోనస్. జనవరి నుంచి రేషన్పై సన్నబియ్యం పంపిణీ. ఇక వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇక 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో రేషన్ కార్డులు అమలు చేయబోతున్నారు, రేషన్ కార్డులు వచ్చే నెల నుంచి జారీ చేయబోతున్నారు. దీంతో పాటుగా ఈ ఖరీఫ్ నుంచే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా వరి పంటకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతుంది. అంటే వరి పంట అంటే అన్ని వడ్లకు కాదు, కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇది